రాజమౌళి ట్రయాంగిల్ లవ్ స్టోరీ. నా పేరు యు శ్రీనివాసరావు 1234 యమదం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంటూ ఒక అతను ఇందాక రాజమౌళి ఫ్రెండ్ అంటూ ఒక వీడియో ఇచ్చాడు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ఆ వీడియో నేను చూశాను. ఎవరు పిచ్చోడు అనుకున్నా. ఆ పిచ్చోడు ఇచ్చిన వీడియోని బిగ్ బ్రేకింగ్ అంటూ శాటిలైట్ ఛానల్స్ లైవ్లు నడిపారు. యూట్యూబ్ ఛానల్స్ ఆ వీడియోని తెగ షేర్ చేశారు, అప్లోడ్ చేశారు. అది చూసి నాకు అనిపించిందండి, ఎవడో ఏదో వచ్చి ఏదో అంటూ ఒక వీడియో రిలీజ్ చేస్తే ముందు వెనక చూడకుండా దిట్టంగా వార్తలు ఇచ్చారు, వీడియోలు ఇచ్చారే, మీకు మనసు అనేది ఉందా అనిపించింది. అలా ఇచ్చిన వాళ్ళకి సంబంధించి ఎస్ వాడు ఎవడేలా వీడియో ఇచ్చాడంట, అది నిజమా అబద్ధమా ఏంటి అని వీడియోలో పెడతాం, అది వేరు. రాజమౌళి ఇప్పుడు సమాధానం చెప్పాలి, రాజమౌళి చిక్కులు ఇరుక్కున్నాడు, ఇలా రకరకాలుగా ఏవైతే ఉన్నాయో అది కరెక్ట్ కాదు. ఇప్పుడు అతను చెప్పిన దాని ప్రకారం ఏంటి, ఒక ఆడదాని వల్ల రాజమౌళి నేను విడిపోవాల్సి వచ్చింది. రాజమౌళి జీవితం ఇప్పుడు ఆ ఆడ మనిషి నోరు తెరిస్తే మొత్తం బయటపడింది. ఎందుకంటే మా దగ్గర సాక్ష్యాలు ఉన్నదల్లా మేమే, ఇప్పుడు నేను చచ్చిపోతున్నా, ఆ ముందు రాజమౌళి వచ్చేసి లైట్ డిటెక్ట్ టెస్ట్కి వస్తే నిజాలని బయటపడతాయి అని అతను అంటూ ఉంటే, పురాణ ఇతిహాసాలలో ఒక రామాయణం ఒక మహాభారతం వచ్చే స్త్రీ చుట్టూతోనే తిరిగే అన్నట్టు మా జీవితం కూడా స్త్రీ చుట్టూనే తిరిగిందని నాకు ఇప్పుడు అర్థమైంది. ఆర్య 2 ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉంది, అదే మాది. ఆ అమ్మాయి నేను ఇష్టపడ్డా, రాజమౌళి ఇష్టపడ్డాడు, ఆ అమ్మాయి మా ఇద్దరిని ఇష్టపడింది. దాన్ని మరి ఏం చేద్దాం ఏంట్రా అని నేను అడిగాను. బట్ అప్పుడు రాజమౌళి మీరు సాక్రిఫైస్ చేయండి అన్నాడు. అప్పటికి రాజమౌళికి పెళ్ళి అయ్యింది, నాకు పెళ్ళి కాలేదు, మరి నా అమ్మాయిని చేసుకుంటాను రా అన్నాను. వద్దొద్దు అన్నాడు. అంటే ఇతను చెప్తున్న దాంట్లో మీరు క్రాస్ చెక్ చేయండి. రాజమౌళిని వాడు వీడని ఇతను అంటున్నాడు, బట్ రాజమౌళి వచ్చేసి ఇతను మాత్రం మీరు అని చెప్పి రెస్పెక్ట్ ఇచ్చాడు. ఎదురుగా స్క్రిప్ట్లో అది రాసింది, అది చూసి ఇతను చెప్తున్నాడు. టు ది సర్కిల్ ఇన్స్పెక్టర్ మెట్టు పోలీస్ స్టేషన్. మెట్టు సర్కిల్ అంటే ఏంటంటే చుట్టుపక్కల చాలా పోలీస్ స్టేషన్ కలిపి ఒక సర్కిల్. మెట్టు అన్నది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఒక చిన్న గ్రామం. చాడమర్రు అటు చాడపర్తి అని చెప్పేసి మండలం, దానిలో ఒక గ్రామం ఇది. ఇటువంటి గ్రామాల్లో కనీసం పోలీస్ అవుట్ పోస్ట్ కూడా ఉండవు. మండల కేంద్రాల్లో ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది, హెడ్ క్వార్టర్, అండ్ 4-5 మండలాలు కలిపి ఒక సర్కిల్ ఉంటుంది. సో ఆ బేస్ మీద చూస్తే ఈ మెట్టు అన్నది అసలు సర్కిల్ కింద రాదు, మండలం కూడా కాదు. అలాంటప్పుడు అక్కడ పోలీస్ ఎలా ఉంటాడు, పోలీస్ ఇన్స్పెక్టర్ అక్కడి నుంచి వస్తాడు. సో మెన్షన్ చేసింది తప్పు. అండ్ ఇతను ఏదైతే స్టోరీ చెప్పుకుంటా వచ్చాడు, 1990 నుంచి మాకు పరిచయం, అప్పుడు మేమిద్దరు చాలా క్లోజ్గా ఉండాలి, ఒకే కంచం ఒకే మాంసం. ఈటీవీలో శాంతి నివాసం సీరియల్స్ వచ్చాయి కదా, దెన్ అప్పుడు కూడా మేము కలిసి పనిచేసాం. యమదొంగ సినిమా సంబంధించి యు శ్రీనివాసరావు 1234 ఉండేది నేనే. ఇక్కడ ఇతను ఏం తీసుకున్నాడంటే, ఇతనికి నేను కూడా ఖచ్చితంగా ఇతను వెనక ఎవరో ఉన్నారు, వీళ్ళంతా పిచ్చి వల్ల మంచి వల్ల దాని స్క్రిప్టా లేదన్నప్పుడు దేనికోసం ఇది హడావుడి చేస్తున్నారా విల్సి. ఇతను ముందైతే ఒక బాండెడ్ స్క్రిప్ట్ లాంటిది అయితే ఉంది, అది చూసే చెప్తున్నాడు, చదువుతున్నాడు. సరే, ఈ పేరు ఉంది చూసారు, యమదొంగల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ యు శ్రీనివాసరావు 1234 అని. అదేంటి యూనిక్గా ఉంది, అంటే డిఫరెంట్గా ఉంది. అది ఒకటి యూనిక్ అన్నట్టు, దానిలాగా ఇంకోటి ఏది లేదు పేరు అన్నట్టు. యు శ్రీనివాసరావు 1234 ఏంటి, సో దాన్ని తీసుకున్నాడు, గుర్తుండేది జనాలకి, రైట్. బట్ పోలీస్ స్టేషన్ అంటూ ఆ ఊరి పేర్లు అంటూ ఏదైతే రాశాడు, నా చావు మరణ వాంగులు అంటూ అక్కడ దొరికేశాడు. నెంబర్ 2, రాజమౌళి అనబడే వ్యక్తి డౌన్ టు ఎర్త్, కష్టపడి పైకి వచ్చాడు, కూటికి లేకుండా ఇబ్బంది పడ్డ రోజులు కూడా ఉన్నాయి. కీరవాణి వీళ్ళందరికీ హెల్ప్ అయ్యాడు. అండ్ ఆ తర్వాత వీళ్ళ నాన్నగారు విజేంద్ర ప్రసాద్ గారు స్టోరీ రైటర్గా, ఆ తర్వాత మన రాజమౌళి వచ్చేసి అసిస్టెంట్ డైరెక్టర్గా, సీరియల్ డైరెక్టర్గా, ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ 1, ఇక ఆ తర్వాత సింహాద్రి తిరుగులేని డైరెక్టర్ అయ్యాడు. ఇలా మొత్తమే చూసుకుంటున్నప్పుడు తను పెళ్లి చేసుకున్నటువంటి రమా రాజమౌళి గారు, రమా విషయంలో కూడా వస్తే ఆమెకు ఆల్రెడీ పెళ్ళైంది. అయిన తర్వాత మరి డైవర్సా మరి అతను చనిపోయి డోంట్ ఎగ్జాక్ట్లీ, బట్ తన బిడ్డ తాను ఉంటున్నారు విషయం తెలిసింది. తనకు లైఫ్లో తోడు కావాలి, పెళ్లి కానీ కన్యం ఇంకా వేరేది కాదనుకున్నాడు, ఓ తోడు కావాలి, తను మంచిది, రామ పెళ్లి చేసుకున్నాడు, కొడుకు ఆల్రెడీ బిడ్డ ఉన్నాడా, ఇంకా మన పిల్లలు వద్దు. ఇటువంటి వ్యక్తిత్వం ఎక్కడ ఉంటుంది అని ఎంతమంది ఒకసారి క్రాస్ చెక్ చేయండి. ఈ విషయంలో రాజమౌళి బంగారం అంటాను, మగజాతి ఆనిముత్యం అంటాను. ఇలా మొత్తం చూసుకుంటూ ఉన్నా ఎక్కడ కూడా రాజమౌళి ఏదో తప్పు చేశాడు, రాజమౌళి ఎక్కడో మిస్బిహేవ్ చేశాడు, రాజమౌళి అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉంది, ఎక్కడన్నా అసలు మీకు కనిపిస్తుందా, వినిపించింది ఎక్కడన్నా?
ఇతను రాజమౌళి మీద ఏదన్నా కక్షో లేదన్నప్పుడు ఇతను వెనక ఎవరైనా ఉండో ఇలా చేపించి ఉండొచ్చు. ఇతను ఆ వీడియో ఏదైతే రిలీజ్ చేశాడో ఆ చేస్తున్న షూటింగ్ చేస్తున్న కూడా మొత్తం ఒక వ్యాక్యూమ్ అనేటువంటి ఒక రూమ్లో ఉన్నాడు. వెనక ముందు ఏమీ లేవు. అండ్ ఇతను చూస్తే ఎప్పుడు కూడా ఎక్కడ కనపడే మనిషి కాదు. అంటే సైకలాజికల్గా బాగా డిస్టర్బ్ అయ్యి అలా చేసి ఉండాలి. లేదు ఇతను వెనక ఎవరైనా ఉండి అలా చేపించి ఉండాలి. లేదు వీళ్ళు దేనికన్నా ఫేమస్ అవ్వాలన్నట్టు ఈ రకం చేసి ఉండాలి. ఇతను అంటున్నాడు కదా, నేను ఫేమస్ అవ్వాలని అనుకుంటే చావాలని ఎందుకు అనుకుంటాను, చచ్చేముందు ఇటువంటి వీడియో చేస్తారా, కావాలంటే రాజమౌళికి లైట్ డిటెక్టర్ టెస్ట్ పెట్టండి అన్నాడు. అసలు లైట్ డిటెక్టర్ టెస్ట్ ఎవరికి పెడతారు తెలుసా? కరుడు కట్టినటువంటి నేరస్తులకి, సంఘ విద్రోహ శక్తులకి అండ్ కుట్రమైనటువంటి టెర్రరిస్టులు రిమైనింగ్ వాళ్ళకి, అది కూడా కోర్టు పర్మిషన్లు ఇచ్చి వీడు ఒప్పుకుంటే అప్పుడు ఇవన్నీ. అరే ప్రూఫ్లు లేవంటాడు, ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటాడు, నా చావు కారణం వీళ్ళే అంటాడు, నేను చూస్తున్నా లైట్ డిటెక్టర్ టెస్ట్ పెట్టండి అంటాడు. పెడతారా? ఒక మెటీరియల్ ఎవిడెన్స్ లేదు, ఫిజికల్ ఎవిడెన్స్ లేదు, మా అసలు వేరే వాళ్ళు చెప్పేటోళ్ళు లేరు, ఎవరు లేరు. సో ఇటువంటి వాళ్ళందరూ కూడా ఒక రకమైన పిచ్చి అంటారు. ఒకవేళ నిజంగా ఇతను రిలీజ్ చేసింది నిజం అనుకుంటే వెరిఫై చేసినప్పుడు దాన్ని రాజమౌళి బయటకు వచ్చి చెప్తాడు అసలు ఏం జరిగింది ఏంటని. దాన్ని ఇటువంటి కనుక మనం రెస్పాండ్ అవుతూ పోతే ఛా అని అనుకుంటూ వదిలేస్తాడు. అండ్ పోలీసులు వచ్చేసి అసలు ఇతను ఎవరు, ఎక్కడి నుంచి ఇదంతా పోస్ట్ చేసేది ఏంటి అనేది ఖచ్చితంగా రేపు క్లారిటీ అయితే వచ్చింది. మీను అతను బతికుండాలని కోరుకుంటున్నా. ఐఎమ్ షూర్ ఇదైతే అబద్ధం అనిపిస్తుంది. రాజమౌళి మాత్రం సినీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ అంట, వన్ ఆఫ్ ద బెస్ట్, దాన్ని ఏం చెప్పాలి, భర్త అని కూడా అంట, అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫాదర్ అని అంట, వన్ ఆఫ్ ద బెస్ట్ సన్ అని అంట. అన్నిటికి మించి ఐఎమ్ షూర్ మన తెలుగు సినీ ఇండస్ట్రీలో రాజమౌళి టాప్ 5లో క్యారెక్టర్ పరంగా ఉండాల్సిన గొప్పోడని మాత్రం నేను చెప్పగలను.